గోవుల అక్రమ రవాణాను అతను అడ్డుకుంటున్నాడని చెప్పి అతని మీద కాల్పులు జరిపాడంటూ ఇప్పటికే విచారణలో తేలింది. ఇప్పుడు సోను సింగ్ ఘటనకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. సోను సింగ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలంటూ రాజా సింగ్ కోరుతున్నారు. ఇబ్రహీం నుంచి సోను సింగ్ 5 లక్షలు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వల్లే సోను సింగ్పై దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయని, ఈ ఘటనను సీరియస్గా తీసుకొని సమగ్ర విచారణ జరపాలి అంటూ రాజా సింగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. గోరక్షణ పేరిట కొంతమంది ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతున్నారని, డబ్బు కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ గోరక్షణ పేరును దుర్వినియోగం చేస్తున్నారని రాజా సింగ్ ఆ లెటర్లో రాశారు. నిజమైన గోరక్షకుల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని, ఇలాంటి వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజా సింగ్ ఆ లెటర్లో కోరుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ గోరక్షక్ పేరుతో చాలా సందర్భాల్లో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారని, అయితే ఈ విషయంలో కోపంతో ఇబ్రహీం అనే వ్యక్తి గోవుల రవాణాకు సంబంధించి సమాచారం ఇస్తాను రమ్మని చెప్పి అతన్ని పిలిచాడని, ఈ నేపథ్యంలో ఇబ్రహీం, అజ్జు, శ్రీనివాస్, ఖురేషి వీళ్ళ నలుగురు సోను సింగ్ మీద దాడి చేసి అతన్ని గన్తో షూట్ చేశారు. అతని పక్కటెముకల్లో బుల్లెట్ గాయమైంది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఆ బుల్లెట్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతని కండిషన్ కొంత స్టేబుల్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు ఇప్పటికే ఇబ్రహీంతో సహా అజ్జు, శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. ఖురేషి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకునే పనిలో, అతని కోసం గాలించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సోను సింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఓ పక్క బీజేపీ నాయకులు వెళ్ళి, గోరక్షక్ దళకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి సోను సింగ్ని ఇప్పటికే పరామర్శించారు. మీకు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించారు. అట్ ది సేమ్ టైం బీజేపీ అలాగే మరికొంతమంది ఈ విషయంలో ఆందోళన కూడా వ్యక్తం చేయడం, సోను సింగ్ విషయంలో న్యాయం జరగాలని, అలాగే ఇలా గన్ కల్చర్ పెరిగిపోవడం దారుణమని, ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు డిమాండ్ చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు రాజా సింగ్ ఈ విషయంలోకి ఎంటర్ అయ్యారు. సోను సింగ్ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సోను సింగ్ డబ్బులు అడిగాడని, ఆర్థిక లావాదేవీలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని, సో గోరక్షణ పేరుతో కొంతమంది ఇలాంటి దారుణాలకు పాల్పడితే ఊరుకోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ గోరక్షణ అనే పేరును అడ్డు పెట్టుకుంటున్నారు కొంతమంది. అలాంటి పనులు కనుక చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి విచారణ జరగాలి, నిజం తేలాలి. నిజంగా సోను సింగ్ డబ్బులు అడిగాడా లేదా, లేకపోతే అసలు ఏం చేశాడు, నిజంగా గోరక్షణ చేశాడా లేదా, అట్ ది సేమ్ టైం వాళ్ళ నలుగురు మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా అన్ని విషయాలను మెన్షన్ చేస్తూ ఆయన ఒక లెటర్ రాయడం జరిగింది. తెలంగాణ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటూ ఆయన రాసినటువంటి లెటర్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒకసారి నేను మీకు ఆ లెటర్ను కూడా చదివి వినిపిస్తాను. సబ్జెక్ట్: రిక్వెస్ట్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ SIT. ఒక సిట్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన అడుగుతున్నారు. టు ఇన్వెస్టిగేట్ ద అటాక్ ఆన్ శ్రీ సోను సింగ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ గోరక్ష యాక్టివిటీస్ మిస్యూజ్కి సంబంధించి, అలాగే సోను సింగ్ మీద జరిగినటువంటి అటాక్కి సంబంధించి రెండు విషయాల్లోనూ విచారణ పూర్తి స్థాయిలో జరగాలని చెప్పేసి రాజా సింగ్ కోరుతున్నారు. ఆయన రాసినటువంటి లెటర్ నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. రెస్పెక్టెడ్ సార్, దిస్ ఈజ్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్ the serious incident involving the attack on Goraksha Sri Sonu Singh. As per media reports and local sources, it has been alleged that an individual named Ibrahim is involved in illegal activities including cow trafficking. According to reports, Sri Sonu Singh had demanded an amount of 5 lakh rupees from Ibrahim in connection with cow trafficking activities. Due to a dispute over this financial demand, Ibrahim and his associates allegedly attacked Sonu Singh. ఇక్కడ మనం క్లియర్గా ఆయన లెటర్లో మెన్షన్ చేశారు. సోను సింగ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసినందుకే వాళ్ళు సోను సింగ్ మీద అటాక్ చేశారు అంటూ కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయి, బయట దొరుకుతున్నటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి దీంట్లో నిజాలను తేల్చండి అంటున్నారు. దిస్ ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ highlights the criminal elements operating under the
Go Raksha, Go Rakshak, but also brings the disrespect to genuine organizations working sincerely for the protection of cows. ఇది కేవలం గోరక్షణ పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలనే కాదు బయటకు తీసుకొస్తుంది, ఆ పేరుతో చాలామంది అక్రమాలు చేస్తున్నారన్న విషయాన్ని బయటకు తీసుకొస్తుంది. నిజంగా గోరక్షణ కోసం పాటుపడే వాళ్ళకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది అంటూ ఆయన ఇక్కడ రాస్తున్నారు. ఇట్ హ్యాస్ ఆల్సో కమ్ టు light that several such groups in the city misuse the name of Goraksha to extort money from the slaughterhouses and engage in illegal dealings. చాలా మంది గోరక్షణ పేరుతో గోరక్షకులు అని చెప్పేసి స్లాటర్ హౌస్ల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇన్ వ్యూ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఐ రిక్వెస్ట్ దట్ ఎ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ to be constituted to thoroughly investigate the attack on Sri Sonu Singh. The SIT should also examine the operations of those misusing the name of Goraksha for financial gain or unlawful activities. సో క్లియర్గా అడుగుతున్నారు ఇక్కడ, ఓ పక్క జరిగినటువంటి దాడికి సంబంధించి అలాగే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్కి పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళ విషయంలో ఈ రెండు విషయాల్లో కూడా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. స్ట్రిక్ట్ అండ్ exemplary action should be taken against all individuals involved in such acts to preserve the credibility and integrity of genuine Goraksha work. I request your urgent attention and intervention to ensure a fair and transparent investigation. అంటూ ఆయన రాసినటువంటి థ్యాంకింగ్ యూ టి రాజా సింగ్ ఎమ్మెల్యే గోషమాల్ ఆయన రాసినటువంటి లెటర్ని నేను పూర్తిగా చదివి వినిపించాను. శ్రీధర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు, మా ప్రతినిధి. సో శ్రీధర్తో కూడా మాట్లాడదాం. శ్రీధర్, ఓ పక్క ఒక గోరక్షణ కోసం అతను ప్రయత్నిస్తుంటే అతని మీద దాడి జరిగింది అంటూ మొదట్లో వార్తలు మనం చూసాం సోను సింగ్ మీద, కానీ ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటూ రాజా సింగ్ రాసినటువంటి లెటర్ ఇక్కడ నేను చదివి వినిపించాను. సో వాట్ ఈస్ ద ట్రూత్ ఇక్కడ? అసలు ఏం జరిగింది? అతని మీద నిజంగా దాడి ఎందుకు జరిగింది? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు, మరి నాలుగో పర్సన్ కూడా ఇప్పటికి అదుపులోకి తీసుకున్నారా? అతని కోసం ఏమైనా ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి? ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? జ్ఞానంలో ముందుగా మీరు అన్నట్టుగా పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. అసలు ఎందుకంటే ఒక మనిషికి సంబంధించి ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు గన్ ఇది అంటే తుపాకీ ధరించాల్సినటువంటి ఏముంది, అంత అది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కౌస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపితే కాల్చాల్సినటువంటి అవసరం ఏముందని పోలీసులు ముందు కూపీ లాగుతున్నారు. కూపీ లాగడమే కాకుండా ఇంట్లో కొంత ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి కూడా పోలీసులు ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తారు. కేవలం 24 గంటల్లో ఛేదించడమే కాకుండా ఎందుకంటే గన్ ఫైరింగ్ జరిగింది, అది పెద్ద ఎత్తున సెన్సేషనల్ కేసుగా మారింది. ఇంకోవైపు బీజేపీకి సంబంధించి బీజేపీ నేతలంతా కూడా గోరక్షకుడు ప్రశ్నిస్తే గోరక్షణ చేయొద్దా, అసలు రాష్ట్రంలో కూడా పోలీసుల శాంతి భద్రతలు కూడా కరువయ్యాయి, ముఖ్యంగా అటు బీజేపీ నేతలు కానీ గోరక్షకులను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఒక్కసారిగా బీజేపీ నేతలు అందరూ కూడా ఆసుపత్రికి చేరుకోవడం, చికిత్స అందిస్తున్న విధానాన్ని తెలుసుకోవడంతో పోలీసుల పైన కొంత ప్రెషర్ పెరిగింది. దీంతో పోలీసులు కేసుని ఛాలెంజ్ గా తీసుకోవడమే కాకుండా ఎవరైతే ఇబ్రాహిం ఉన్నారో ఇబ్రాహింతో పాటు మరొక ఇద్దరు ఉన్నారు, వారికి సంబంధించి కూడా పోలీసులు అదుపులోకి తీస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఆ పోలీసులు కొంత వారి నుంచి సమాచారం కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. వారి నుంచి సమాచారం సేకరించిన అనంతరం కూడా అక్కడ డబ్బుల విషయానికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొంత డబ్బులు డిమాండ్ చేశారు. కాబట్టి గతంలో వారికి సంబంధించి ఇద్దరి మధ్యలో సయోధ్యగా కొంత డబ్బుల విషయంలో కూడా కొంత జరిగేది. ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఇల్లీగల్ సంబంధించినటువంటి యానిమల్ ట్రాన్స్పోర్టింగ్ కూడా చేసేవాడు. ఈ మధ్య ఎక్కువ డిమాండ్ చేస్తుండడంతో కూడా ఆ విధంగా ఉందని చెప్పి పోలీసులు చెప్పినటువంటి వైనం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ నేతలు ఇప్పటికీ ఆ విషయాన్ని మండిపడుతుంటే అసలు డబ్బుల విషయానికి పోలీసులు సంబంధించి అటు ముఖ్యమంత్రి ప్రోద్బలంతో ఇదంతా కూడా కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. తాజాగా రాజా సింగ్ ఏదైతే డీజీపీకి లేఖ రాశారో అది కొంత వివాదాస్పదమైంది. ఎందుకంటే గోరక్షణ కానివ్వండి, హిందువులకు సంబంధించిన ఏ విషయంలో అయినా సరే రాజా సింగ్ కొంత ముందు ఉండడమే కాకుండా ఆయనకు హిందుత్వవాది, హిందూ ధర్మరక్షకులు కూడా కొంత ఆయన యొక్క అభిమానులు కూడా ఆయనకు అదే విధంగా చూస్తుంటారు. కాబట్టి కానీ డీజీపీకి దీనిపైన కూడా సిట్టు వేసి దాని మీద పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ కోరడమే కాకుండా ఇక్కడ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. కాబట్టి నిజమైనటువంటి అటువంటిది ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన గోరక్షకులకు ఇటువంటి వాళ్ళతో కూడా అలిగేషన్స్ ఏవైతున్నాయో ఇటువంటి అలిగేషన్స్ తో వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పి రాజా సింగ్ కోరడానికి కొంత
పార్టీ, ఎందుకంటే గతంలోనే బీజేపీ గుర్తుపైన గెలిచారు. బీజేపీ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా కొంత రాజాసింగ్ పైన కూడా అసంతృప్తి కాదు, కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రాజాసింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి, ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి అంశాలు అవి కూడా ఎస్పెషల్ ముస్లింలు ఒక వర్గానికి సంబంధించి ఇంకో వర్గం పైన దాడి చేసినప్పుడు రాజాసింగ్ స్పందిస్తుంటారు. నిన్న నుంచి కొంత చర్చ కూడా జరిగింది. రాజాసింగ్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకంటే ఏ పార్టీ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ బీజేపీ అంటే తనకు హిందూ భావజాలం అంటే హిందుత్వం కోసం ప్రాణాలైనా అర్పిస్తాననేటువంటి ఎమ్మెల్యే ఎక్కడ వెళ్ళాడు అని చెప్పి కూడా కొంత చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో అసలు రాజాసింగ్ ఈ రోజు లేఖ రాసిన పట్ల కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత కూడా వస్తుంది. మరొక పక్క దీన్ని బీజేపీ ఇనిషియేట్ గా తీసుకుంది. పార్టీకి సంబంధించే కాదు, గోరక్షకులకు కూడా రక్షణ కరువైందని ఈ రోజు అటు డీజీపీ ఆఫీస్ ను కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో భాగంగా ఇటు రాష్ట్ర అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి విధానం ఉంది. కానీ ఇప్పుడు రాజాసింగ్ చేసిన సెన్సేషన్, ఎందుకంటే రాజాసింగ్ కు సంబంధించి అది ఏమున్నప్పటికీ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే పోలీసులు కూడా ఈ కేసును ఇంకా కూపిలాగటం, ఎవరెవరు ఉన్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెడతామని చెప్పినప్పటికీ రాజాసింగ్ సిట్ అడగడం ఏదైతే ఉందో దానికి కొంత ఆలోచించదగ్గ విషయం అని చెప్పి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయింది. కానీ రాజాసింగ్ లేఖ సారాంశం అనేది కూడా మరి, ఎందుకంటే హిందుత్వవాదికి సంబంధించి, హిందువులకు సంబంధించి, గోరక్షకు సంబంధించి గతంలో కూడా రాజాసింగ్ చేజ్ చేసి, ఎందుకంటే గోవులను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే రాజాసింగ్ చాలా లారీలను ఆయన సొంత వెహికల్ తో ఒకటే వెళ్ళి ఆపి మరి విజువల్ తీసి వాటిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. గోశాలకు పంపించేటువంటి ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ ఈ విధంగా లేఖ రాయడం అనేది కూడా దేనికి సంకేతం అంటూ చర్చిస్తుంది. మరొక పక్క నిజంగానే రాజాసింగ్ కు సంబంధించి ఒకవేళ ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటే నిజమైనటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కదా అని ఇంకో వర్గం అంటుంది. కాబట్టి మొత్తం మీద రాజాసింగ్ లేఖ అనేది కూడా కొంత పోలీసులకు ఇది కొత్త చిక్కు తెచ్చింది, ఇటు గోరక్షకులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరొక పక్క బీజేపీని కూడా, ఎందుకంటే బీజేపీ నేతలు ఎప్పుడైతే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అప్పటికే బీజేపీ వాళ్ళ బీజేపీ ఆఫీస్ ముట్టడైపోయింది, వాళ్ళు అరెస్ట్లు అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇదంతా కూడా ప్రభుత్వం కానివ్వండి, అటు ముఖ్యమంత్రి కానీ ఆడిస్తున్నటువంటి నాటకం అంటూ కూడా మండిపడుతుంటే రాజాసింగ్ క్వైట్ ఆపోజిట్ లో వెళ్ళడం అనేది కొంత పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. నన్ను రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అయితే ఒక్క విషయం ఇక్కడ క్లియర్గా చెప్పాలి. రాజాసింగ్ అడిగిన విషయం, ఈ లెటర్ ద్వారా అడిగింది రెండు విషయాలు. ఒకటి, సోను సింగ్ మీద అక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ విషయం తేల్చండి, ఎందుకు దాడి చేశారో, ఆ దాడి ఎలా జరిగింది, దాడికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. రెండోది, నిజంగా అతను డబ్బులు తీసుకున్నాడా లేదా అనేది తేల్చాలి. అలాగే ఇలా చాలామంది డబ్బులు తీసుకుంటున్నారన్న కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. గోరక్షణ పేరుతో డబ్బులు వసూలు చేసే వాళ్ళ విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రెండు ఆయన చాలా క్లియర్గా అడుగుతున్నారు. సో రెండు ఖచ్చితంగా చాలా కరెక్ట్ విషయాలే అడిగారు, అందులో డౌట్ లేదు. ఆయన చాలా పెద్ద విషయాన్ని లేవనెత్తారు. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా కాకుండా ఒక గోరక్షణ పేరుతో ఇలా చాలామంది అతని మీద ఆరోపణలు వస్తున్నాయి, అతనితో పాటు ఇంకా చాలామంది ఇలాంటి చేస్తున్నారన్నటువంటి అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మంచి చేసే వాళ్ళకి ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన క్లియర్గా అడుగుతున్నారు. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. రాజాసింగ్ సపరేట్గా పార్టీ పెట్టాలని మీరు కోరుకుంటున్నారు అంటే, ఆయన అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పునికిపుచ్చుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా, హిందువుల కోసం కష్టపడేటువంటి, హిందుత్వం కోసం కష్టపడే వ్యక్తి అయినప్పటికీ కూడా కొంచెం బీజేపీతో కొన్ని విషయాల్లో డిఫర్ అవ్వడం, ఇప్పుడు ఆయన బయటికి రావడం, బీజేపీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఆయన వెంటనే బీజేపీలోకి వెళ్తారని పెద్ద చర్చ జరిగినప్పటికీ ఆయన వెళ్ళలేదు, బీజేపీ కూడా పిలవలేదు. మరోవైపు ఈ మధ్యనే కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు అంటూ కిషన్ రెడ్డిని చాలా ఘాటుగా ప్రశ్నిస్తూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆయన గోరక్షణ అనేది కానీ లేదంటే హిందుత్వం అనే అంశాలని వదిలిపెట్టలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆయన పార్టీతో సంబంధం లేకుండా ఆయన భావజాలంతో ఆయన క్లియర్గా కంటిన్యూ అవుతున్నారు, దానికోసం పాటు పడుతున్నారని ఈ లెటర్ ద్వారా మరొకసారి కూడా ప్రూవ్ అయింది. అది మనకు క్లియర్గా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు, మరి పొలిటికల్గా ఆయన మూవ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కొత్త పార్టీ పెట్టాల్సిందేనా అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు అవును పెట్టాల్సిందే అంటే 67% మంది అంటుంటే నో అని చెప్పి 33% మంది అంటున్నారు. చాలామంది ఆయన బీజేపీకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది అభిప్రాయాలు అలా ఉన్నప్పటికీ కూడా ఆయన కంటిన్యూగా డిఫర్ అవుతూ వస్తున్నారు బీజేపీ కీలక నాయకులతో, లేదంటే బీజేపీతో కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలలో, లేదంటే ఆయన అగ్రెషన్ కొన్నిసార్లు బీజేపీ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. బీజేపీ కొంత
ఒక లిమిట్గా అయిపోయింది ఆయనకి, ఒక బ్యారియర్ అయిపోయింది బీజేపీ కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెషన్కి. సో ఇప్పుడు మరి ఆయన భావజాలాన్ని కంటిన్యూ చేయడానికి రాజాసింగ్ కొత్త పార్టీ పెట్టాలని భావిస్తున్నారంటే అవునని చెప్పి 68% మంది అంటున్నారు, 32% మంది నో అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చాలా కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. BAA బావా అని ఎవరో కామెంట్ చేస్తున్నారు, నవీన్ యాదవ్ గెలిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి ఇలాంటివి, జాగ్రత్త హిందువులారా అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలవడానికి ఇవన్నీ ఎక్కువ అవడానికి సంబంధం ఏంటి అనేది మరి మీకే అర్థం కావాలి. ఆయన ఉద్దేశం ఏంటి అనేది తెలీదు. కానీ చాలా కామెంట్స్ అదే కామెంట్ అయితే రిపీటెడ్గా బాబా అనే వ్యక్తి పెడుతున్నారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఈ గోరక్షణ పేరుతో ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవలకి వీటన్నిటికీ ఏం సంబంధం, ఇవన్నీ ఎందుకు ఎక్కువ అవుతాయని మీరు అనుకుంటున్నారు, దానికి ఏం సంబంధం ఉందనే తెలియదు. అలాగే రజిత కామెంట్ చేస్తున్నారు, ఏదో కామెంట్ చేశారు, నాకు అర్థం కాలేదు, సింగిల్ వర్డ్లో చేశారు కాబట్టి ఐ కాంట్ రీడ్ ఇట్. సో ఓవరాల్గా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి, కొంచెం క్లియర్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాజాసింగ్ ఇలా లెటర్ రాయడం, సోను సింగ్ మీద జరిగినటువంటి దాడి మీద సిట్టు విచారణ ఏర్పాటు చేయాలి. అట్ ది సేమ్ టైం గోరక్షణ పేరుతో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలుస్తుంది. ఈ విషయం దీనివల్ల నిజంగా గోరక్షణ చేసే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని, ఒక ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేయాలని, దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన కోరుతున్నారు. అట్ ది సేమ్ టైం సోను సింగ్ డబ్బులు అడిగారని కొంత సమాచారం అందుతుంది. అట్ ది సేమ్ టైం సోను సింగ్ ఇలా గోవుల అక్రమ రవాణాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అతని మీద ఇలా దాడి చేశారని కొంతమంది చెప్తున్నారు. కేవలం ఆ కారణంతోనే చేశారని చెప్పేసి ఇప్పటికే ఇబ్రహీం, అజ్జు, శ్రీనివాస్ అనే ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరు ఖురేషి అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, అతన్ని పట్టుకోవడానికి గాలిస్తున్నారు. ఈ నలుగురు కలిసి సోను సింగ్ మీద దాడి చేశారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ నాయకులు చాలామంది సోను సింగ్ని పరామర్శిస్తున్నారు, గోరక్షణ దళకు సంబంధించిన వాళ్ళు చాలామంది పరామర్శిస్తున్నారు, హిందూ సంఘాలకు సంబంధించి ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చాలామంది సోను సింగ్ను పరామర్శిస్తున్నారు. ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని కొంత తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోను సింగ్ మీద కావాలని ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అతను గోరక్షణ కోసం కష్టపడుతుంటే అది ఎక్కడ ఆ విషయం పెద్దదవుతుందో అన్న ఉద్దేశంతో అతని మీద కావాలని ఇలా క్రియేట్ చేశారు, అతను డబ్బులు అడిగాడని క్రియేట్ చేశారు అని కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రాజాసింగ్ మళ్ళీ బీజేపీలోకి రావాలి అంటూ SS మీడియా కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తున్నారు, రాజాసింగ్ పార్టీ పెట్టడం కన్నా జైల్లో ఉంటే సమాజం హ్యాపీగా ఉంటుంది అంటూ అమానుల్లా ఖాన్ కామెంట్ చేశారు. ఇది బీజేపీ వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నప్పుడే మతాలను గోరక్షణ అని ఏదో ఒకటి చేయడం వీళ్ళకి అలవాటైపోయింది అంటూ సతీష్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. బీజేపీ స్టైల్ అంటూ DPR ఎంటర్ప్రైజెస్ కామెంట్ చేస్తున్నారు. సో భిన్న అభిప్రాయాలు. బీజేపీ కూడా రాజకీయాలు చేస్తుందని కొంతమంది అంటున్నారు. కానీ అతనికి బుల్లెట్ వౌండ్ అయింది కదా, గన్తో అతన్ని షూట్ చేశారు కాబట్టి మరీ ఆ స్థాయిలో రాజకీయం ఉంటుందా? ఒకవేళ జరిగిన ఇన్సిడెంట్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి అనడం వరకు ఓకే, కానీ పూర్తి స్థాయిలో ఇదంతా రాజకీయమే, అసలు జరిగిన ఇన్సిడెంటే అనడం మాత్రం కొంచెం కఠినంగా ఉంది. ఎందుకంటే ఆయన బుల్లెట్ వూన్తో కొన ప్రాణంతో బయటపడ్డటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి సోను సింగ్ పూర్తిగా మనం అటువైపు చెప్పలేం. కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని రాజకీయంగా మరి వాడుకుంటున్నారా లేదా అంటే మేబీ అయి ఉండొచ్చేమో. కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అలా వాడుకుంటున్నారని. కాంగ్రెస్ వాడుకుంటుందని కొంతమంది, బీజేపీ వాడుకుంటుందని కొంతమంది, ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ రాజాసింగ్ రాసినటువంటి లెటర్లో మాత్రం కొంత జెన్యూనిటీ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.